హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 22, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే, కువైట్లో ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పాక్షిక కర్ఫ్యూ ఉందో దాని గురించి, అలాగే ఈ క్వారంటైన్ గురించి మరియు స్కూల్స్ గురించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. కువైట్ ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి తారిక్ గారు మాట్లాడుతూ, కువైట్లో ప్రస్తుతానికి ఏదైతే పాక్షిక కర్ఫ్యూ ఉందో అది సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారు 5 గంటల వరకు ఉంది. అయితే దీంట్లో రేపటి నుంచి కొన్ని మార్పులు చేయబోతున్నారు. రేపటి నుంచి అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారి 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే 1 గంట సమయాన్ని అయితే వీళ్ళు తగ్గించడం జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మతాంలు ఏవైతే ఉంటాయో, రెస్టారెంట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు డోర్ డెలివరీ ఇచ్చుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశం అయితే కల్పించడం జరిగింది. మరియు వాహనాలను ఉపయోగించకుండా నివాస ప్రాంతాల్లో 2 గంటల పాటు 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వాకింగ్ చేసుకోవడానికి కూడా వీళ్ళు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అంటే వెహికల్స్ను వాడకూడదు. మామూలుగా వాళ్ళు నివసించేటువంటి ప్రాంతాల్లో ఆ ఇంటిలో ఆ విషయాలు ఆ రోడ్లో మాత్రమే అటు ఇటు తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే రేపటి నుంచి ఈ పాక్షిక కర్ఫ్యూలో పెద్దగా మార్పులు అయితే ఏం లేవు. 1 గంట సమయాన్ని తగ్గించడం జరిగింది. వాకింగ్ కోసం అని చెప్పేసి 2 గంటల సమయాన్ని కేటాయించారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అది కూడా వాహనాలను ఉపయోగించకూడదు. రెస్టారెంట్ల వాళ్ళు అయితే డోర్ డెలివరీ చేసుకోవడం కోసం అని చెప్పేసి నైట్ 10 గంటల వరకు వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంతకు మించి పెద్దగా మార్పులు అయితే ఏం లేదు. కాబట్టి రేపటి నుంచి పాక్షిక కర్ఫ్యూ అనేటువంటిది సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మే నెలలో జరగబోయేటువంటి 12వ తరగతి వ్రాత పరీక్షలకి ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. అలాగే సెప్టెంబర్ నుంచి స్కూల్స్ కూడా ఓపెన్ చేయడానికి వీళ్ళు అనుమతి తెలపడం జరిగింది. బయట దేశాల నుంచి ఎవరైతే కువైట్కు వస్తారో అలాంటి వారికి జనరల్గా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అది పెయిడ్ క్వారంటైన్. అలాగే ఇంకొక 14 రోజులు వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి రూల్ అయితే కనుక. అయితే ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీటిపైన కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే బయట దేశాల నుంచి వస్తారో అలాంటి వారు కరోనాకి సంబంధించినటువంటి 2 డోసుల టీకాను కానీ తీసుకొని వారం రోజులు గడిచిన తర్వాత కువైట్కి కనుక వచ్చినట్టయితే అలాంటి వారికి క్వారంటైన్లో పూర్తి మినహాయింపు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే పెయిడ్ క్వారంటైన్ కానీ హోమ్ క్వారంటైన్ కానీ ఏది ఉండదు. అయితే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని 2 డోసులు తీసుకొని 1 వారం రోజులు గడిచి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఒకే డోస్ తీసుకున్న తర్వాత 5 వారాల తర్వాత కువైట్ కనుక వచ్చినట్టయితే వారికి పెయిడ్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. కాకపోతే హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఒక సింగిల్ డోస్ మాత్రమే తీసుకొని 2 వారాలు కనుక గడిచినట్టయితే, అంటే సింగిల్ డోస్ తీసుకొని 2 వారాల తర్వాత కువైట్ కనుక వచ్చినట్టయితే అలాంటి వారికి పెయిడ్ క్వారంటైన్లో 2 వారాలు ఉంచుతారు. 2 వారాల తర్వాత PCR టెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో కనుక నెగిటివ్ వచ్చినట్టయితే, అంటే కరోనా లేనిటి కనుక వచ్చినట్టయితే మిగతా 7 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇంటికి పంపిస్తారనమాట. ఓకేనా? సో మొత్తం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వల్ల 2 డోసులు తీసుకొని కనుక వచ్చినట్టయితే వాళ్ళకి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. 1 డోసు తీసుకొని 5 వారాలు గడిచిన తర్వాత వచ్చినట్టయితే వారికి పెయిడ్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అది 1 డోసు తీసుకొని 2 వారాల తర్వాత కనుక కువైట్కి వచ్చినట్టయితే వారికి 1 వారం రోజులు మాత్రమే క్వారంటైన్లో ఉంచి తర్వాత PCR టెస్ట్ చేసి అందులో నెగిటివ్ వస్తే ఇంటికి పంపించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఎవరైనా సరే ఇకపైన వచ్చేటువంటి వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ తీసుకొని వస్తే కొద్దిగా మంచిది. కువైట్కి సంబంధించినటువంటి MOH అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు అయితే కువైట్లో చాలా వేగంగా ఈ కరోనా టీకాలు అందించడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కువైట్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీలు, అలాగే ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఇందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు స్టాఫ్ ఎవరైతే ఉంటారో, సిబ్బంది ఎవరైతే ఉంటారో వీరందరికీ సుమారుగా 1 లక్ష మందికి అయితే అర్హత ఉంది. వాళ్ళందరికీ రేపు వారంలో కరోనా వ్యాక్సిన్స్ వేయడానికి అయితే MOH వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జోర్డాన్లో నిర్వహించినటువంటి డెజర్ట్ ర్యాలీలో కువైట్కి సంబంధించినటువంటి రైడర్ అయినటువంటి సారాహ్ కురైబెత్ మహిళల కేటగిరీలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అలాగే ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక 8వ స్థానంలో నిలిచింది. బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలనుకుంటే కనుక విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి ప్రస్తుతానికి డైరెక్ట్గా వెళ్ళడానికి ఫ్లైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి విజయవాడకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవి రావు అని చెప్పేసి ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏవి కానీ విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళవు. కాబట్టి ఎవరైనా సరే రేపు నెల విజయవాడకి వెళ్ళాలి అనుకున్నటువంటి ప్లాన్ ఉంటే కనుక దాన్ని మీరు మార్చుకోండి. అది మీరు చెన్నైకి కానీ లేదంటే ఇటు మీరు బెంగళూరుకి కానీ లేదంటే హైదరాబాద్కి కానీ మార్చుకోండి.
విజయవాడకి అయితే కనుక రేపు నెల నుంచి ఫ్లైట్స్ కువైట్ నుంచి కానీ బయట దేశాల నుంచి కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేటువంటిది ఉండదు. డొమెస్టిక్ ఫ్లైట్స్ మాత్రం మామూలుగా తిరుగుతుంటాయి. అంటే ఇండియాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ అక్కడికక్కడ మాత్రం తిరుగుతాయి తప్ప బయట దేశాల నుంచి డైరెక్ట్గా విజయవాడకి వెళ్ళి ఫ్లైట్స్ మాత్రం దిగవు 1వ తారీఖు నుంచి. కాబట్టి 1వ తారీఖు పైన ఎవరైనా సరే విజయవాడకి వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకొని ఈ నెలలోపు వెళ్ళడానికి కానీ, లేదంటే రేపు నెల అయితే కనుక మీకు దగ్గరలో ఇంక వేరే ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయో అక్కడికి బుక్ చేసుకోండి. ఓకేనా? మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించిన పర్సన్ పోగొట్టుకున్నారంట. అందులో అతనికి సంబంధించిన సివిల్ ఐడి కార్డు కూడా ఉంది. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక నాగరాజీ కొప్పల కుమార్ అని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే నాగరాజీ కొప్పల కుమార్ అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక శంకరమ్మ మట్టిపి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే శంకరమ్మ మట్టిపి అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను మాలియా నుంచి ఫహేల్కి వెళ్తుండగా బస్సులో తనకు సంబంధించినటువంటి పర్సు పోగొట్టుకున్నారంట. అందులోనే అతని సివిల్ ఐడి కార్డు కూడా ఉంది. ఇతని దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి కాపీలు లేవని చెప్తున్నారు, కాబట్టి అతని ఫోటో మాత్రమే పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, మీకు డిస్ప్లేలో ఒక మనిషి కనిపిస్తున్నారు కదా, అతని పేరు వచ్చి చిన్నరాయుడు. ఆ పేరు గల సివిల్ ఐడి కార్డు మీకు ఎవరికైనా సరే దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి హవల్లీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతను ఒక బిల్డింగ్లో హారీస్గా పనిచేస్తున్నారు. ఇతరుటువంటి బిల్డింగ్లో కొన్ని ఫ్లాట్స్ అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయంట. సో మీకు ఎవరికైనా సరే హవల్లీ ఏరియాలో రూమ్లు కానీ ఫ్లాట్స్ కానీ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్ కూడా మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒకరు వచ్చి హవల్లీ ఏరియా, అలాగే ఇంకొకరు వచ్చి ఫహేల్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. వీరి దగ్గర కూడా రూమ్లు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఏదైనా రూమ్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 237 రూపాయల 81 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్లో మనం డే టైంలో అయితే కనుక మనం ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి మనీ పంపించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా మనీ పంపించాలనుకుంటే ఈ ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్కి సంబంధించిన అప్లికేషన్ ఒకటి ప్లే స్టోర్లో ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎనీ టైం ఏ సమయంలో అయినా సరే, రాత్రి కానీ పొగలు కానీ అలాగే హాలిడేస్ కానీ ఎప్పుడైనా సరే మీరు కేనెట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఆన్లైన్లో మనీ పంపించడానికి అయితే అవకాశం ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 400 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 923 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో ఒక 9,079 మందికి కరోనా టెస్టులు చేయంగా అందులో సుమారుగా ఒక 1,330 మందికి అయితే కనుక ఈ కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో కలిపి కువైట్లో ఇప్పటి వరకు మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య 2,20,455కి చేరుకుంది. ఇందులో ఒక 14,244 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,439 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,04,978 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 7గురు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,233కి చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక 4,12,95,916 మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 36,721 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,82,440కి చేరుకుంది. అలాగే ఇందులో ఇప్పటి వరకు ఒక 3,40,673 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 27,535 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,11,76,859 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 178 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,60,181 చేరుకుంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 24,645 కేసులు నమోదై కేరళలో 1,239 కేసులు, కర్ణాటకలో 1,445 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో ఒక 310 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,94,044కి చేరుకుంది. ఇందులో ఒక 2,382 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 114 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,84,471 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,191 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 43 కేసులు నమోదై, అలాగే పశ్చిమ గోదావరిలో గడిచిన 24 గంటలు ఎలాంటి కేసులు నమోదు అవ్వలేదు. చిత్తూరు జిల్లాలో 51 కేసులు నమోదై, గుంటూరులో 28,
అనంతపురంలో 26, నెల్లూరు జిల్లాలో 13, ప్రకాశంలో 12, కర్నూలులో 21, విశాఖపట్నంలో 43, కడపలో 20, కృష్ణాలో 26, శ్రీకాకుళంలో 20, అలాగే విజయనగరంలో 7 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 337 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కి చేరుకుంది. ఇందులో ఒక 2,958 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 181 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,98,726కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక ఇద్దరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,671 చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 12,40,00,000 కేసుల నమోదు కాగా అందులో ఒక 9,99,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 27,30,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 4,26,000 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 39,500 కేసులు నమోదై, బ్రెజిల్లో 47,700 కేసులు, భారతదేశంలో 47,000 కేసులు, రష్యాలో 9,000, ఫ్రాన్స్లో 30,000, ఇటలీలో 20,000, టర్కీలో 20,000, అలాగే జర్మనీలో 11,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక మొబైల్ షాప్లో పనిచేయడానికి ఒక 3 మనుషులు కావాలి అని చెప్తున్నారు. అయితే వాళ్ళకి తప్పనిసరిగా సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు. ప్రస్తుతానికి మజ్రా కానీ రాయగన్ కలిగిన వాళ్ళకి కూడా సూన్లోకి మారడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కావాలనుకుంటే మీరు దీనికి జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ఏసీ కంపెనీలో డ్రైవర్గా పనిచేయడానికి ఒక 3 మనుషులు కావాలని చెప్తున్నారు. జీతం కూడా 240 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా 220 నుంచి 230 దినాల వరకు ఉండొచ్చని చెప్తున్నారు. చాలా చిన్న ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి బయాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కువైట్ అవుతుంది. అతను కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా టెంపరవరీగా ఒక 4 నుంచి 5 నెలలు మాత్రమే పనిచేయడానికి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక మతంలో పనిచేయడానికి వర్కర్స్ కావాలి అని చెప్తున్నారు. రూము ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారంటే, అలాగే కావాలంటే అకామగడ వాళ్ళే మార్చుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అల్ సలామీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా టెంపరవరీగా కావాలని చెప్తున్నారు. ఒక 4 నుంచి 5 నెలలు పనిచేయడానికి మంచి జీతం ఇస్తారంటే సుమారుగా 200 దినాల జీతం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంటే కావాలంటే అకామగడ ఇల్లు మార్చుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబీ ఖాతా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక కద్దామా, అలాగే క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. ఆల్రెడీ ఆ ఇంట్లోకి 2 పని మనుషులు ఉన్నారంట. అయినా ఇప్పుడు ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకొక 2 కావాలని చెప్తున్నారు. జీతం కూడా మంచి జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతనికి బయట అకామా ఒకటి కావాలని చెప్తున్నారు. 1 సంవత్సరానికి అకామా కొట్టి డ్రైవర్ అకామా బయట వదిలేసినట్టు వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతని దగ్గర డ్రైవర్ అకామా ఒకటి ఖాళీగా ఉందంట. సో మీకు ఎవరికైనా సరే డ్రైవర్ అకామా కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి కొత్త వీసా కావాలని చెప్తున్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కొత్త వీసాలు ఇస్తాము అని అడిగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో శ్రీపతి గురుప్రకాష్ 15వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అరుణ దరిసా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. షేక్ అస్మా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఎస్ సోహెల్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అలాగే కుంభగిరి ప్రదీప్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది.
వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, పుట్టినరోజు విశేషం ఏంటంటే నాకు ఒక రోజు ముందుగానే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ రోజు మెసేజ్లు ఆ రోజు నాకు ఒకసారి చూడడానికి కుదరకపోవచ్చు. ఎందుకంటే చాలా ఎక్కువగా మెసేజ్లు ఉంటాయి, వాటి వల్ల చూడడానికి అవ్వకపోవచ్చు. కాబట్టి ఒకరోజు ముందే నాకు మెసేజ్ పెట్టారంటే నేను తప్పనిసరిగా ఒకరోజు గ్యాప్లో అయినా సరే మెసేజ్ చూస్తాను. కాబట్టి దయచేసి ఇకపైన ఎవరైనా సరే బర్త్డే విషెస్ కోసం ఒకరోజు ముందుగానే నాకు మెసేజ్ పెట్టండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta.